బిల్డింగుల మీద నుంచి అలా కాయలు భలే వస్తాయి. ఎంత హ్యాపీగా ఉందో. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే పొద్దున్నే తోటలోకి వచ్చేసానండి. పొద్దున్నే కొంచెం ఎక్కువ ఏం లేవు, కూరగాయలు ఉన్నాయి. నాకు కొంచెం ఫ్రెష్గా మైండ్ సెట్ చేసుకోవడానికి అని చెప్పి వచ్చాను పొద్దున్నే. అలా పైకి వస్తాయండి పొద్దున్నే. ఇక అసలు అది మాటల్లో చెప్పేది కాదు, అనుభవించాలంతే. ఎంతో హ్యాపీగా ఉంటుంది అసలు. మొత్తం రోజంతటికి సరిపడే ఎనర్జీ వస్తుంది అనిపిస్తుంది నాకైతే. అటు చూస్తే చక్క సూర్యనారాయణ మూర్తి అలా వస్తున్నాడు బిల్డింగ్ నుంచి పైకి. ఆయనకు నమస్కారం చెప్పేసుకొని చక్కగా హ్యాపీగా ఏమైనా కూరగాయలు ఉంటే కోసుకుంటూ, ఇంకేం మొక్కలకి ఏమైనా సమస్య ఉంటే చూసుకుంటూ చేద్దామన్నమాట ఈ వీడియో. ఓకే, సూర్యనారాయణ మూర్తి చూపిస్తూ ఉండండి. వీడియోలో తెలవట్లేదు అనుకుంటా, ఆ బిల్డింగుల మీద నుంచి అలా పైకి వస్తూ ఉన్నారనమాట. సో అది పొద్దున్నే ఆ పిట్టలన్నీ కిలకిలకిలలాడుతూ ఉంటాయి, ఎక్కడెక్కడో హడావుడి చేస్తూ ఉంటాయి. ఇదిగోండి వంకాయలు అయితే ఉన్నాయి. వంగ మొక్కలకి ఏంటంటే అండి, పూత మీద ఉన్నప్పుడు సారీ, పింద మీద కాదు. సో చక్కగా పూత రాలిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మట్టిని ఎప్పుడు ఎరువేసినా కూడా మట్టి కదిలించుకుంటూ ఎరువేయాలి. రెండోది మనము ఇంగువ ద్రావణం ఇచ్చేసారు. ఎట్లా ఉన్నాయో గుర్తులు మీకు అంత తెలుస్తుందో లేదో కానీ ఇగోండి. సో ఇంగువ ద్రావణం అంటే మనము మజ్జిగలో చక్కగా కొంచెం ఇంగు వేసేసుకొని దాన్ని మజ్జిగని డైల్యూట్ చేసుకుని స్ప్రే చేసుకుంటే ఏంటంటే పూత అనేది రాలకుండా ఉంటుంది. ఇంకా మనకి కాపు కూడా అండి, కాయలు భలే వస్తాయి. అట్లా అన్నమాట. నేను ఒకసారి మీకు మా పచ్చిమిర్చి మొక్కను చూపిస్తాను, చూడండి, అర్థమవుతుంది. వంగ మొక్క అయితే మాత్రం, వంగ మొక్కలు మొన్న అన్నీ ట్రిమ్ చేస్తాను కదా, సో మళ్ళీ కొంచెం ఇప్పుడిప్పుడే చిగురు వస్తున్నాయి. మీరు కాపు అయిపోయింది అనుకున్నప్పుడు ట్రిమ్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు, చక్కగా పెరుగుతాయి. ఇక్కడ ఒక బెండకాయ ఉందన్నమాట, సాంబార్లోకి వేసేద్దాం. ఇవి బెండకాయ మొక్కలు ఇట్లా పొడుగ్గా అయిపోయినాయండి. అయిపోయినప్పుడు కట్ చేసుకుంటే ఏంటంటే మనకి సైడ్ నుంచి చిగుర్లు వచ్చి మళ్ళీ కాస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, అసలు ఈ చెర్రీ టొమాటోస్, ఆ టొమాటో ఎక్కడైతే పడుతుందో అట్లా సేమ్ షేప్లో కుప్పగా అట్లా వచ్చేసినాయి అన్నమాట మొక్కలు. అవన్నీ మనం ఉంచితే కనుక మళ్ళీ పెరిగి మొత్తం అంతా ఆగమవుతాయండి. ఇది చూసారా, క్యాబేజ్ భలే ఉంది. కానీ నాకైతే మాత్రం అండి ఈ క్యాబేజీలు రావటమేమో కానీ ఈ మొక్కల్ని చూసుకుని సంతోషపడటమే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మంచు పడిన రోజున చక్కగా ఇందులో వాటర్ నీళ్ళు వస్తాయి. ఆ వాటర్ని అటు ఇటు మనం చక్కగా ఇట్లా ఉంటాయి, కదులుతూ ఉంటాయి కదా, నాకు భలే ఇష్టం అట్లా చేయడం. మీరందరూ కూడా అట్లాంటి పనులు చేస్తూనే ఉంటారేమో, సరదాగా కామెంట్ చేయండి. ఇంకా ఇందులో ఇట్లా కొన్నిట్లో అట్లా ఈ మొన్న పెట్టాం కదండి గింజలు, అవి మొలిసినవి. ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్య వచ్చిందంటే మనకు అసలు కొత్తిమీర అనేది ఎట్లా వస్తుంది, ఏ రేంజ్లో వస్తుంది, అట్లాంటిది ఇప్పుడు అన్నీ కూడా ఏమంటారు కొత్తగా, మరి అది ఎలకలు ఏమన్నా వస్తున్నాయేమో అని డౌట్ వచ్చిందనమాట. మొత్తం అంతా ఇట్లా తవ్వేసినట్టుగా అయిపోతుంది అనమాట. మొత్తం లైన్ డిస్టర్బ్ అయిపోయింది, తవ్వేసినాయి. మేబీ ఎలకలే అనుకుంటున్నా. వీటిని ఇట్లా చిన్నప్పుడే తీసేస్తే బెటర్ అండి, లేదంటే తోట మొత్తం ఆగమైపోతుంది. అయ్యో మొక్కలు కదా, తీయడానికి ప్రాణం ఒప్పదు కానీ తప్పదు. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే మాత్రం అట్లా మొత్తం అంతా కూడా ప్రజెంట్ ఇట్లా పిందె మీద ఉంది కదా, మళ్ళీ కూడా పైనుంచి మనకి పూత వచ్చింది. సో ఆ పూత చక్కగా రాలిపోకుండా ఆగాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పాను కదండి ఆ టిప్. చూస్తున్నారు కదా, ఆకుకు ఒక పూత ఉంది, ఆకు ఒక పిందె ఉంది అన్నట్టుగా పడ్డాయి అన్నమాట. అట్లా వస్తే చక్కగా. సో ఇది బుడ్డి మొక్కలే ఇవి. ఇంకా ఇట్లా స్ప్రే చేయటం మూలంగా ఏంటంటే, ఇది ఇంతకుముందు మీరు మొక్కలు చూసారు కదండి, మొత్తం అంతా ఆకుముడత వచ్చి ఎట్లా ఉన్నాయి. సో కొంచెం నెమ్మదిగా సెట్ అవుతున్నాయి. మనం ఏంటంటే న్యాచురల్ లిక్విడ్స్
కదా మనం వాడేవన్నీ కూడా. సో ఒకసారి ఏదో స్ప్రే చేస్తే అవి తగ్గిపోతాయి అన్నట్టుగా ఉండదు, మనం వెంటపడాలన్నమాట తగ్గే వరకు కూడా. రెగ్యులర్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. 2 రోజులకు ఒకసారైనా చేయొచ్చండి, అది పెద్ద నష్టం ఏం లేదు. దానివల్ల మనకేంటంటే సమస్య సాల్వ్ అయ్యే వరకు కూడా మనం అది స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఈ గార్లిక్ వైన్ అయితే పూసినప్పుడు కొంచెం డార్క్ ఉంటాయి, నెమ్మదిగా అట్లా లైట్ షేడ్ అయిపోతూ ఉంటాయి. సో భలే అందంగా ఉంటాయండి, కింద నుంచి కనిపిస్తున్నాయి, బయట వైపుకి వస్తున్నాయి కదా గుత్తులు. ఇంకా ఈ సపోటా మొక్కకి ఇట్లా పెద్ద మొక్కలు పెట్టుకున్న వాటికైతే మాత్రం మట్టిని కదిలించుకుంటూ కనీసం 10 రోజులకి 15 రోజులకి అట్లా ఎరువు వేసుకుంటూ ఉండాలి. ఇగోండి నిమ్మకాయలు చూసారా అండి గుత్తులు. అసలు ఈ నిమ్మ చెట్టు ఏ టైంలో తీసుకొచ్చి ఏ టైంలో పెట్టానో కానండి, ముహూర్తం అంటే మనం ఎంత కేర్ తీసుకున్నానండి, అట్లా ఫలితం వస్తే ఆ సంతోషాన్ని మనం మాటల్లో చెప్పలేము. మీకు ఒకసారి దగ్గరగా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. మళ్ళీ నేను కోసేటప్పుడు మీకు ఎంత దగ్గరగా కనిపించవు కదా అని చెప్పి. అక్కడ బయట వైపుకి ఆలాడుతున్నాయండి, తెలుస్తుందా కాయలు? అయిగోండి ఇట్లా, ఇవ్వండి మొత్తం ఈ కాపు అయిపోగానే మళ్ళీ ట్రిమ్ చేసేస్తాను. అటు సైడ్ ఇంకొక పెద్ద గుత్తు ఉందండి ఇక్కడ, అవి ఏంటంటే ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయి. మళ్ళీ మొత్తం ఈ కొమ్మలన్నీ ట్రిమ్ చేసేస్తాయి. ఇప్పుడు దేనికైతే మనం హార్వెస్ట్ చేస్తామో అది మనం ఒకసారి టిప్స్ చూసుకుంటే అక్కడ ఏం పోతలేదు అనుకుంటే కట్ చేసేటివేనండి. చిగురు వస్తుంది, చిగురుతో పాటు మనకి మంచిగా మళ్ళీ కొత్త పూత పింద వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి పచ్చిమిర్చి, ఇది ఒక విత్తనం అనమాట. ఇదిగోండి ఇట్లా చక్కగా లావుగా వస్తాయి, పొట్టిగా లావుగా. ఇవి ఏంటంటే మనకి ఇట్లా ఏదైనా నచ్చినాయి అనుకోండి, అలా చెట్టుకే పండేటట్టుగా ఒక కాయ వదిలేసుకుంటే మనం పూర్తిగా ఇంకొంచెం బాగా వడిలిపోయినా కోసుకోవాలి. మనం నెక్స్ట్ ఇయర్కి విత్తనాలు కొంటాయి అన్నమాట. ఈ ఇయర్ నేను నారుకి చాలా ఖర్చు చేశానండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం కొంచెం అన్నీ ప్లాన్గా ముందే నారు పోసుకోవాలి. ఇగోండి కొన్ని ఒక్క కాయ మొక్క కొంచేసి మిగిలినవి కొన్ని ఆల్రెడీ పండిపోయినాయి కోసాను. ఇది కూడా మొత్తం అంతా కూడా ఇప్పుడే మళ్ళీ పూత పింద మీద ఉందండి. ఇది లాస్ట్ ఇయర్ మొక్కే, ఇప్పుడు పెట్టింది కాదు, లాస్ట్ ఇయర్ది. ఇగోండి ఇది ముసుగు వంకాయలు. ఇవి కొంచెం ఏంటంటే మనం సరైన టైం కోసుకుంటే మాత్రం కూరకి చాలా బాగుంటున్నాయి. అంటే నాకు విడిగా కూర వండే అన్నీ ఏం కాయట్లేదు కానండి, కొన్ని ఇట్లా వస్తున్నాయి. ఇలా సాంబార్ పెట్టే ఉద్దేశం ఉందన్నమాట. చక్కగా ఈ వంకాయ బెండకాయ అన్నీ మనకి కోసినవి అన్నీ ఇది కట్ చేయాల్సిందే, రావట్లేదు ఇట్లా. ఇదిగోండి ఇవి కోసేసాను. ఇదిగోండి ఈ కొండ మామిడి మొన్న చూపించాను కదా ఎన్ని కాయలు కాసినాయి అని చెప్పి, మళ్ళీ కూడా అదే టైప్లో వచ్చినాయండి కాయలు. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ పిందెలు కూడా ఉన్నాయి చూసారా. భలే చెట్టు అండి ఇది కూడా. పెంచుకోండి అందరూ ఈ మొక్కని, ప్లేస్ ఉంటే కనుక పాటల్లో పెంచుకునే కనుక మనకి నిమ్మకాయలతో పాటు పులుపుగా వాడుకోవడానికి బాగుంటుంది. ఇంకా మెయిన్ పచ్చళ్ళు పట్టేసుకుంటాము ఇట్లా ఇవన్నీ చేస్తామని కాదు కానండి, రెగ్యులర్గా పులుపుగా మనం వాడుకోవడానికి బాగుంటుంది. ఇంకా మళ్ళీ గుత్తులు గుత్తులు వచ్చినాయి. మొక్క పెద్దగా ఉంటుందా అంటే ఏం పెద్దగా ఏమి ఉండదండి, చిన్న మొక్కే. మళ్ళీ 2 గుత్తులు ఫ్రెష్గా వచ్చినాయి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ కోయడానికి వీలుగా మళ్ళీ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇవి వెంటనే వాడుకోము అనుకుంటే అండి, చాపర్లో ఈ కాయల్ని చక్కగా గింజ కూడా ఉండట్లా, లోపల అదొక టైప్లో ఉంటుంది. అది తీసేసుకుని చాపర్లో వేసి కొంచెం ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఉప్పు పసుపు వేసుకుని మనకి పులుపుగా ఎప్పుడు వాడుకోవాలంటే అప్పుడు వాడుకోవచ్చు, ఇమ్మీడియట్గా వాడుకోము అనుకుంటే కనుక. ఇంకా ఈ మొక్క మొదట్లోనే నేను చుక్కకూర పెట్టానండి, అప్పుడు అది కూడా మంచిగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కోద్దాం కొంచెం. చుక్కకూర ఏంటంటే ఎప్పటికప్పుడు మనం కోసుకుంటూ ఉంటేనే చిగురు వస్తూ ఉంటుంది. ఎంత ఫ్రీక్వెంట్గా కోస్తే అంత బాగా వస్తుందండి. పొద్దున్నే ఆ రోజు కూరగాయలు ఏం అవసరం అప్పటికప్పుడు వచ్చి కోసుకుని వెళ్తే ఇదే వేరు కదా. చుక్కకూర పచ్చడి చేసుకోవచ్చు. ఈ చలికాలము ఏమైనా కొంచెం అట్లా పచ్చళ్ళు ఆ టైప్ అయితేనే తినబుద్ధి వేస్తుందండి కదా. మీకు ఎలా ఉంటుంది? చలికి పప్పు కూరలు అవి తినబుద్ధి లేదు. నాకైతే పర్సనల్గా అన్నంలోకి రోటీలోకి చేసుకునే విధంగా వండుకుంటే ఓకే, కానీ
ఇంకా ఇది గ్రో బ్యాగ్లో కూడా ఉందండి, ఇది కూడా కొంచెం కోస్తున్నాను. ఈ మనకు తెలిసిందే కదా, మన తోటలో తోటకూర ఎప్పుడు ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది. పచ్చిమిర్చి మొక్కల్లో వచ్చిందండి, మొక్కకు ఆనుకుని వచ్చిందనమాట. అందుకని జాగ్రత్తగా కట్ చేస్తున్నాను, తీస్తే మళ్ళీ దాని వేర్లు డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి. అస్సలు మొదలు అండి ఇవి, ఏమన్నా ఇత్తనం, మంచి ఇత్తనం. ఇందులో నేను పెట్టిన వావ్ బ్లాక్ కలర్ పుట్టగొడుగులు వచ్చినాయండి, చూపిస్తాను. కానీ ఇందులో ఈ తొట్టులో ఇంతకుముందు ఎరువు వేసి, అంటే మన కిచెన్ కంపోస్ట్లో మొక్కలు పెట్టాను అనమాట. సో చూపిస్తూ ఉండండి. బ్లాక్ కలర్ పుట్టగొడుగులు వచ్చినాయి, నేనైతే ఎప్పుడు చూడలా. అంటే ఇవి పిచ్చి అని అనుకోండి, ఇది అసలు ఎప్పటికప్పుడు బంగారు తల్లి ఎన్ని కాయలు వస్తాయండి. సో ఈ అయిపోయినాయి అనుకుంటే అంతే కాదండి, ఇంకా ఉన్నాయి కొయ్యాలి. నేను ఇది జస్ట్ చూసుకుంటున్నాను ఇట్లా కోసి, అసలు ఎంత హ్యాపీగా ఉందో. ఇదిగోండి మొత్తం కోసిన తర్వాత నిమ్మకాయలు అయితే ఇన్ని వచ్చినాయి. వాస్తవంగా ఏంటంటే కెమెరాలో ఛార్జింగ్ అయిపోయిందనమాట, ఇంకా అందుకని చెప్పి కోసిన తర్వాత చూపిస్తున్నాను. కూరగాయలన్నీ కోసుకున్న తర్వాత అండి నెక్స్ట్ చేసే పని, ఇక్కడ చూస్తున్నారు కదా కుప్పలు తెప్పలుగా ఎట్లా వచ్చినాయో టమాటా మొక్కలు. ఇవన్నీ అయితే మాత్రం తీసేయాలండి, లేకపోతే మొత్తం తోట అంతా ఆగమైపోతుంది. సో ఇవన్నీ కూడా తీసేస్తున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా తప్పదు, ఈ పనులు చేసుకోవాలి. కన్నమ్మ, ఏ కన్నమ్మ, నువ్వు ఎటు నుంచి ఎటు పడుకున్నావు? చూసారా ఎటు నుంచి ఎటు పడుకుందో చూడండి, ఎలా దూరి ఆ గ్యాపుల మధ్యలోంచి ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఇక్కడి నుంచి ఆ వ్యూ కింద అటు ఆ లాస్ట్ వరకు చూస్తూ ఉంటుంది అనమాట పడుకుని. దాన్ని అక్కడ వదిలేసిన ఇబ్బంది ఏమి ఉండదు, చక్క నెమ్మదిగా వస్తుంది. అయ్యి కన్నమ్మ ఇక్కడ ఉంటావా? నేను వెళ్తున్నా, మరి అయిపోయింది వీడియో, నేను వెళ్తున్నా, వచ్చేస్తావా? సరే మరి పద వెళ్దాం. పడుకుంటావు అక్కడే, ఏం సెట్ చేసుకున్నావు క్యాండీ. చూసారు కదండి ఇవాళ తోట పని అనే కంటే తోటలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వచ్చినాటికి ఏంటి సొల్యూషన్ అనేది ఏదో నేను చేసుకునే కొన్ని టిప్స్ చెప్పాను, మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మరి ఈ వీడియో మీకు కొంచెం అయినా ఇన్స్పిరేషన్గా అనిపిస్తే కనుక తప్పకుండా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ తోటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.